పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే వచ్చి పలకరించవచ్చు కదా, మర్యాదపూర్వకంగా కలవచ్చు కదా అన్నారు. శభాష్, కలవాలి రాజులు, మీరు కలుస్తాం. కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, పూర్వకాలంలో రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు. దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు, రచ్చబండ పెట్టేవారు. మీ ప్రజలకు ఏం సమస్య ఉంటే రండి చెప్పండి అని అడిగేవాడైనా, అక్కడక్కడిగా తీర్పులు చెప్పేవాడు, సాల్వ్ చేసేవారు, ప్రజలకు మేలు చేసేవాడైనా. ఇదిగో మా ఊరికి చెరువు కావాలి, మా ఊరికి విద్య కావాలి, మా ఊరికి వైద్యం కావాలి, లైక్ దిస్. అలాగా మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండస్ట్రీని పిలిచి, రండి మీకేం సమస్యలు ఉన్నాయి, నేనేం చేయాలి, మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి. మేము మీ బిడ్డలు అండి, చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్. మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమి, మిమ్మల్ని లెక్కించిన వాళ్ళమి, మీ బిడ్డలు మేము. యూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైం హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ గారిని మాట తప్పు అన్నారు, మీరు ఆల్రెడీ దుర్గేష్ గారు తప్పు అన్నారు. ఓకే, పాప్కార్న్ మీ కమ్యూనిస్ట్ భావాలు, చిన్న వాళ్ళ కోసం ప్రాణం పెడతారు, చిన్న వాళ్ళ కోసం ప్రెస్ మీట్ పెట్టారు, చిన్న వాళ్ళ కోసం నడిపించారు, బ్రహ్మాస్త్రం అని అన్నారు మీరు బంధు కోసం, బాగుంది. కానీ మరి పాప్కార్న్ 500 రూపాయలు అమ్మినప్పుడు అడగలేదే? 350 రూపాయలు కోక్ అడుగుతున్నప్పుడు అడగలేదే? మీరు సమోసా 170 రూపాయలు అడగలేదే? రెంటల్ ఇష్టం బుక్ మై షోలో డబ్బులు మా తాలూకు ఎగ్జిబిట్లకు వెళ్తున్నాయి కదా, మరి అడగలేదే? లీజు ఓనర్లుగా తీసుకొని మోనోపాలు చేస్తున్నా, అడగలేదే? పవన్ కళ్యాణ్ గారి మాటలు మీకు గుర్తొచ్చే, గుత్తాధిపత్యం వద్దంటే మరి మీకు రాలేదా? 2020 జగన్మోహన్ రెడ్డి గారు తిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆహో ఏం చేశాడండి? ఏం నిలబెట్టాడు నిర్మాతలకి? ఏం వెలగబెట్టారు మీరు అందరూ? 5వ షో ఏమైంది మా చిన్న సినిమా నిర్మాతలది? ఏమైంది? మేము మొత్తం టోటల్గా ఆక్యుపేషన్ 20% ఏమైంది? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ రోజు దాకా మీరు మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఈ గుత్తాధిపత్యానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఈ గుత్తాధిపత్యానికి మీరు మద్దతు పలుకుతున్నారు కాబట్టి. ఈరోజు మాట్లాడిన మాటలు మీకు కూడా తెలుస్తాయి లేవో నాకు తెలియట్లేదు. ఆర్ నారాయణమూర్తి గారు, మీరంటే అభిమానం, మీరంటే నాకు ఫ్రెండు, అన్నీ కూడా నాకున్నాయి, గురుగారి దగ్గర నుంచి వచ్చాం. కానీ మీ భావాలు మారాయి. పేదవాడి నోటు మాట నుంచి గొప్పవాడి నోటు మాటకి మీరు మద్దతు పలుకుతున్నారు. కార్పొరేట్ కంపెనీకి మద్దతు పలుకుతున్నారు. మీరు పేదవాడి బతుకుని రోడ్డు మీద పెట్టిన 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు? కేసీఆర్ గారు ఏమయ్యారు? మరి వీళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు మరి క్యాంటీన్లు కానీ ఇంకోటి కానీ మీరు ఎవరికి మద్దతు పలుకుతున్నారో, ఎవరైతే గుత్తాధిపత్యాన్ని మద్దతు పలుకుతున్నారో, మరి ఆ పరిస్థితుల్లో ఈరోజు తీసుకొచ్చిన వాళ్ళందరికీ మీరు మద్దతు పలుకుతూ మీతో ఎవరు ప్రెస్ మీట్ మాట్లాడించారో, ఏం చేశారో మాకు అన్నీ తెలుసు. కానీ నేను ఈ మాట మాట్లాడదలుచుకోలేదు. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా, మీరు ఆ రోజు తీసుకెళ్ళినప్పుడు మీరు ఏమి మా చిన్న సినిమా నిర్మాతలకు మీరేం సాయం చేశారు? ఆయన టిట్టుల రాయుడు, పోసాని కృష్ణమురళి, మీరు ఏం సాయం చేశారు? మీరు ఏం సాధించారు? ఏం సంపాదించారు? చిన్న నిర్మాతల కోసం మేము, చిన్న ఎగ్జిబిట్లు నిర్మాతల కోసం మేము కాపాడాము అని చెప్పడం కోసం మీరు ఒక్క మాట చెప్పండి. చేసింది ఏంటో తెలుసా? చిరంజీవి గారిని తీసుకెళ్లి అవమానపరిచారు, మీరు ప్రభాస్ గారిని హీరోలు తీసుకెళ్లి అవమానపరిచారు, జగన్మోహన్ రెడ్డి గారు కాలు దగ్గర నించోబెట్టారు, చిన్న సినిమా నిర్మాతల పేర్లు చెప్పి మోసం చేశారు. ఇది వాస్తవం కాదా? అది కాదు, ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీ 20% ఆక్యుపేషన్ 5 సంవత్సరాలు ఏమైంది? 10 సంవత్సరాలు తెలంగాణలో ఏమైంది? 20% చిన్న సినిమా. మీరు గాంధీ గారి క్లాస్ మీరే చెప్పారు కదా, ఆ గాంధీ గారి క్లాస్ ఏమైంది? మల్టీప్లెక్స్ ఏమైంది? సింగిల్ స్క్రీన్స్ ఏమైంది? మరి ఈరోజు 5వ షో 15 సంవత్సరాల నుంచి మాకు చిన్న సినిమాలకు 5వ షో అడుగుతున్నాం కదా, మరి ఏమైంది? మీ ఆధ్వర్యంలో మేము 300 రూపాయల పాప్కార్న్ అమ్మొచ్చా? 300 రూపాయల కూల్ డ్రింక్ అమ్మొచ్చా? 170 రూపాయల సమోసా అమ్మొచ్చా? బుక్ మై షోలో డబ్బులు తీసుకుంటుంది మరి ఎవరు? మరి ఎన్ని ఎవరు? మరి అది ఎగ్జిబిటర్, నిజమైన ఎగ్జిబిటర్ కోసం ఎవరు మాట్లాడలేదు. ఎగ్జిబిటర్ బ్రహ్మాస్త్రం బంధు. ఎస్ రైట్, బ్రహ్మాస్త్రం పెట్టింది ఎగ్జిబిటర్ కాదు, బ్రహ్మాస్త్రం చెప్పింది ఎగ్జిబిటర్ కాదు. కొంతమంది కుట్రదారులు, మీరు 16,000 మంది కోసం లేదు. పవన్ కళ్యాణ్ గారు మా తప్పు మాట్లాడారు, తప్పు. ఆయన ఇంకోటి కూడా అన్నారు. మీరు ఏమన్నారు? మీరు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరూ వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటే, ఏం ప్రాబ్లం ఉందని సాల్వ్ చేయాలి? చెప్పండి. గవర్నమెంట్లో 2 కూర్చొని వాళ్ళిద్దరూ మామూలుగా ఏమైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడతారు తప్ప ఇది ఛాంబర్ కౌన్సిల్ చేసే విషయం. మీరు అది కూడా మీకు తెలియదా? ఆర్ నారాయణమూర్తి గారు, ఓకే, గద్దర్ గారు అవార్డ్స్ కోసం మీరు స్వాగతం పలికారు, సంతోషించాం, అన్నీ బాగానే ఉన్నాయి. దాంట్లో కూడా
కొన్ని వన్ సైడ్ జరిగే, మరి దాంట్లో కూడా మీరేం మాట్లాడలేదు, తప్పేం లేదు. కానీ పకటబందీగా పర్టికులర్గా దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు ఎత్తారు? మీరు దుర్గేష్ గారి పేరు ఎందుకు ఎత్తారు? ఆ గవర్నమెంట్ మీద మీరు ఎందుకు ఈరోజు మీరు తప్పుగా మాట్లాడారు? నేను ఐదో షో మీరు ఏమైనా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? 5 రూపాయల టికెట్ అమ్ముతుంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారి టికెట్ 35 రూపాయలకు అమ్మమంటుంటే ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారు రామమూర్తి గారు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 35 రూపాయల టికెట్ అమ్మమంటే ఇండస్ట్రీని రోడ్డు మీద తీసుకొస్తే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిపిస్తే ఆ రోజు మీరు ఎక్కడున్నారు, ఎక్కడ చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన ముందుకు వచ్చి ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ పరిశ్రమ హోదా రావాలి, ఇండస్ట్రీ నిలబడాలి అని ఆలోచన చేస్తే తప్పయిందా? ఆయన ఎవరైనా తిట్టాడా? ఏ ఛాంబర్నైనా తిట్టాడా? ఏ ఛాంబర్కైనా అన్నాడా? మీరు ఆయన మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కొంతమంది మాట్లాడాలి, అది మాట్లాడలేని పరిస్థితుల్లో ఎవరితో మీతో మాట్లాడిచ్చారు అది నాకు తెలుసు. రెండోది, మొన్న ఒక వ్యక్తి మాట్లాడతాడు, జనసేన నాయకుడు అంటాడు. ఆయన ఎగ్జిక్యూటివ్గా ముందు పుట్టి తర్వాత డిస్ట్రిబ్యూటర్గా బిజినెస్ మ్యాన్గా పుట్టిన తర్వాత కదా యువతర కాసి పార్టీలు ఎందుకు వచ్చాయి సార్? పార్టీలు ఎందుకు ఎక్కడున్నాయండి? పార్టీలు జనసేన పార్టీని వ్యాపారం చేయలేదండి. ఇవన్నీ కూడా కావాలని ఒక జనసేన పార్టీ ఎదుగుతుంది, నిలబడాలి, టార్గెట్ చేద్దామన్న ఆలోచన తప్ప ఇంకొకటి ఏమైనా ఉందా? ఇప్పుడు ఆయన ఏమైనా అన్నాడా? మిమ్మల్ని మీ ఊసు తెచ్చాడా? ఎవరితో నన్ను మాట్లాడా? ఏ ఛాంబర్ని తిట్టాడా? ఏ కౌన్సిల్ని తిట్టాడా? లేకపోతే ఒకరిని ఏమైనా అన్నాడా? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒకటే చెప్పాడు, అందరూ కలిసి రండి, చంద్రబాబు నాయుడు గారు కలవండి, మాట్లాడండి, పరిశ్రమ హోదా తీసుకొద్దాం, పరిశ్రమను బాగా పడుద్దాం, మీకు ఏమి కావాలో చెప్పండి అని చెప్పారు. ఆ నలుగురు అన్నింటిలో ఆ నలుగురు కాకుండా మీరు ఆ నలుగురు రావద్దు, దయచేసి ఛాంబర్ నుంచి రండి అని చెప్పారు. ఛాంబర్ నుంచి వచ్చిన ఈ నలుగురే, కౌన్సిల్ నుంచి వచ్చిన ఆ నలుగురే, మీరు పర్సనల్గా వచ్చిన ఆ నలుగురే. మరి ఆ నలుగురు వచ్చిందో తక్కిమూలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? మీకు ఆ నలుగురు తర్వాత ఆ నలుగురిలో ఇంతకుముందు మీకును పర్సన్ కృష్ణమూర్తి గారికి చోటు ఉంది. పేరు నాని గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకెళ్లారు. పాపం చిరంజీవి గారు మీకే మైక్ ఇచ్చారు, మీరే మాట్లాడారు. మరి ఆ రోజు చిన్నవాళ్ళ కోసం ఏం జరిగింది? చిరంజీవి గారు నాతో మాట్లాడి చాలా క్లియర్ కట్గా అందరికీ అన్ని విధాలుగా అనుకున్న విధంగా జీవో తీసుకొద్దామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పడం జరిగింది. మీ ఛాంబర్లో మాట్లాడడం జరిగింది, ఛాంబర్కి వెళ్ళమన్నారు, వెళ్ళాం. ఓకే, ఆ రోజు తర్వాత కొన్ని సమయాల్లో మీకు మళ్ళీ అది కూడా 5వ షో కూడా వస్తుంది అన్నారు. ఈ రోజుకు 5వ షో రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్లో 2 వచ్చే మాట్లాడాలా? ఇది ఆంధ్ర సంస్థ. తెలంగాణలో ఈరోజు ఇంత రేట్లు అమ్ముతుంటే ఈ కష్టాలు ఉంటుంటే మీరు ఈరోజు దానికోసం ఒక్క మాట మీరు మాట్లాడుంటే